ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 312వ మజిలీ. దివోదాసుడు వారణాసిలో చిరకాలం ప్రజానురంజకంగా పరిపాలించిన దేవతలు ఆ పురంలో ప్రవేశించడానికి మాత్రం అంగీకరించలేదు. కాశీని విడిచి ఉండడం భరించలేక దేవతలు ఇంద్రుడితో కలిసి బృహస్పతి వద్దకు వెళ్ళి తమ మనోవేదని చెప్పుకొని దివోదాసుడికి రాజపదవి ఎలా పోతుందో చెప్పమన్నారు. అప్పుడు బృహస్పతి, ఇందుకు మీరింత ఆందోళన చెంద అక్కర్లేదు. దేవతల ఆశ్రయం లేకుండా మానవులు గడియసేపైనా ఉండగలరా? గాలి, అగ్ని, నీరు వలనే కదా భూమి మీద వాళ్ళకి జీవనం జరుగుతుంది. కనుక ఆయా దేవతలు తమ శక్తులు ఉపసంహరిస్తే అన్ని కార్యకలాపాలు ఆగిపోతాయి. బ్రాహ్మణులు వారిని అనుసరించి తక్కిన వారు రాజు మీద విరక్తి చెందుతారు అంటూ వివరంగా చెప్పాడు. ఇంద్రుడు బృహస్పతి చెప్పినట్లు చేయడానికి వైశ్వానరుడు మొదలైన వారిని నియమించాడు. భూలోకంలో అగ్నిదేవుడు తన తత్వాన్ని ఉపసంహరించాడు. వాయువు స్తంభించాడు. వరుణుడు వర్షించడం మానేశాడు. దానితో స్త్రీలు వంట చేయలేకపోయారు. అందుచేత దేవరికి ఆ రోజు సూర్యపాకాన్ని పెట్టవలసి వచ్చింది. ఆ విషయం రాజుకు చెప్పేసరికి అతను దేవతల కపటం గ్రహించి యోగ విద్యా బలంతో తానే సర్వదేవతామయుడై రాజ్యం చేయసాగాడు. ఇలా ఉండగా పరమేశ్వరుడు కాశీ వియోగం సహింపలేక విచారిస్తూ కాశీని చేరే ఉపాయం ఆలోచించసాగాడు. ఒకనాడు గజానన, శరభానన, వికటానన, వానదాన, వృషానన, వికటాలోచన, రుధిరపాయని, గర్భరక్షిణి, యంత్రమాలిని, తాపని, శోషని, కోఠరాక్షి, ముక్తాక్షి, కేకరాక్షి, రక్తాక్షి, స్థూలనాసిక మొదలైన 64 మంది యోగినీలని రావించి మీరు మాయావేషాలలో కాశీనగరం పోయి అక్కడి పుణ్యశ్రీల పాతివృత్యాలు, పురుషుల ఆచారాలు చెరచండి. వర్ణాశ్రమాలు సరిగా నిర్వర్తింపబడకపోతే దివోదాసుడు రాజ్యభ్రంశ పొందుతాడు. అప్పుడు కానీ మాకు కాశీ సమాగమం సిద్ధించదు అని వాళ్ళని ఒప్పించి పంపాడు. పుష్పలావికలు, గంధవాహినులు, సాముద్రికలు, మంత్రకత్యలు, సైరంధ్రి మొదలగు వారిగా వారు కాశీనగర ప్రజలలో కలిసి తిరగసాగారు. ఆలస్యం భరించలేక ఈశ్వరుడు సూర్యుడిని పిలిచి దివోదాసుని ఎలాగైనా ధర్మ విముఖుణ్ణి చేస్తే కానీ మన పని నెరవేరదు. కాబట్టి అతనిలో ఏదైనా దోషాన్ని నిరూపించాలి అన్నాడు. సూర్యుడు అతని ఆదేశం అంగీకరించి కాశీకి వచ్చి యాచకుడిగా, దూతగా, దిగంబరుడిగా, బ్రహ్మచారిగా, యతిగా ఎన్నో మంత్రతంత్రాలు, మాయలతో మెలగసాగాడు. కానీ అతనిలో ఏ దోషము కనిపెట్టలేకపోయాడు. తన ఓటమిని చెప్పడానికి ముఖం చెల్లక కాశీలోని 12 మూర్తులలో ఉండిపోయాడు. కాశీవాసం కోసం మనస్సులో మవ్వడం వల్ల అతనికి లోలార్కుడు అనే పేరు వచ్చింది. మందర పర్వతం మీద శివుడు కాశీ వియోగం భరించలేక అక్కడేం జరిగిందో తెలుసుకుందుకు బ్రహ్మని పంపిన వాళ్ళందరూ అక్కడే చిక్కుకుపోయారు. నువ్వు అలా చెయ్యకు అన్నాడు. బ్రహ్మ వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో దివోదాసుడి సభకి వెళ్ళి అతనిని ఆశీర్వదించి కాశీక్షేత్రంలో యజ్ఞం చేయడానికి అనుమతించమని ప్రార్థించాడు. ఎన్ని యజ్ఞాలైనా చేయవచ్చునన్నాడు రాజు. రాజోత్తమ, విశ్వేశ్వరుడు లేకపోవడంతో ఈ కాశీక్షేత్రం ఎంతైనా చిన్నబోయింది. మిగిలిన దేవతలు యజ్ఞానికి రాకపోయినా చింత లేదు. కానీ ఈశ్వరుడు ఒక్కడిని మాత్రం ఇక్కడికి రావడానికి అనుమతించు అని బ్రాహ్మణుడు వేడుకోగా రాజు అర్ధాంగీకారం సూచకంగా మౌనం దాల్చాడు. బ్రాహ్మణ వేషంలోని బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలలో ఈశ్వరుని ప్రతిష్ఠించి గంగానదికి పడమటి తీరంలో ఉండసాగాడు. బ్రహ్మ కూడా తిరిగి రాకపోవడంతో ఈశ్వరుడు అత్యంత విశ్వాస పాత్రులైన ప్రమదులైన శంకు, కర్ణ, ఘంటాకర్ణ, మహాకర్ణ, గోకర్ణ
తిలకర్ణ, స్థూలకర్ణ, మహాకాళ, పింగళ, కాహుళాలను రప్పించి కాశీ వృత్తాంతం తెలుసుకురమ్మని పంపాడు. వాళ్ళు వెళ్ళి ఆ క్షేత్రంలోని అద్భుతానందం అనుభవిస్తూ అక్కడ ఈశ్వర లింగాలను ప్రతిష్ఠించి ఆరాధిస్తూ ప్రభువు ఆజ్ఞని మరిచిపోయారు. 313వ మజిలి. మందర పర్వతం మీద ఈశ్వరుడు కాశీకి పంపిన వారి నుంచి ఏ విషయము తిరిగి తెలియక చేయవలసినదంతా చెప్పి గణపతిని పంపాడు. అతను కాశీ వెళ్ళి ప్రతిరోజు అక్కడ అనేక దుశ్శకనాలు కల్పిస్తూ పౌరులకి భయం కలిగిస్తూ వాటికి శాంతులు చెబుతూ అందరికీ పరమ ఆప్తుడిలా మెలగసాగాడు. ఈ విధంగా సంచరిస్తూ తొందరలోనే కాశీనగరానికి అరిష్టం సంభవించబోతుందని వార్తను అందరికీ వ్యాపింపచేసి భయభ్రాంతులను చేశాడు. డుంటి భట్టారకుడనే పేరుతో ఒకనాడు రాజదర్శనం చేసి అతను అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలిచ్చి అతని ప్రశంసలు పొంది పురోహితులలో ఒకడై పోయాడు. ఒకనాడు రాజు డుంటి భట్ట, కాశీపురంలో తరచుగా ఏవో ఉత్పాతాలు పడుతున్నాయి కదా, అందుకు కారణమేమిటి, ఎక్కడ ధర్మం తప్పుతుంది అని అడిగాడు. అతను చేతులు జోడించుకొని అతి వినయంగా, అప్రియం చెప్పడానికి నోరు రావడం లేదు, కానీ తప్పడం లేదు. ఈ ఉత్పాతాల వల్ల నగరానికి చాలా పెద్ద ముప్పు రాబోతుంది. నా మంత్రబలంతో ఉపశాంతి చేయగలను, కానీ నువ్వు ఇక్కడ ఉండడం ఉచితం కాదు. నీకు కీడు కలిగితే మేము సహించలేం. కాబట్టి నువ్వు కొంతకాలం రాజ్యం వదిలి ఎక్కడికైనా పోవడం మంచిది. పెద్దలను కూడా సంప్రదించు. ఉత్తర దేశం నుంచి త్రికాలగ్నుడైన బ్రాహ్మణుడొకడు 18వ రోజున వచ్చి నీకు హితబోధ చేస్తాడు అని రాజు మనసులో కూడా భయం ప్రవేశపెట్టాడు. విష్ణువు కూడా శంకరుడి అనుమతి పొంది కాశీకి వచ్చాడు. అతను గంగా సంగమంలో పాదాలు కడిగిన చోట ఆ ప్రదేశం పాదోదక తీర్థం అయ్యింది. విష్ణువు తనకి పుణ్యకీర్తి అని పేరు పెట్టుకొని గరుత్మంతుడికి వినయకీర్తి అనే పేరు పెట్టి శిష్యుడిగా చేసుకొని జ్ఞానకౌముది అనే పేరు పెట్టి లక్ష్మిని పరివ్రాజకురాలిగా చేసి తాను శిష్యుడు పురుషులని లక్ష్మి స్త్రీలని ప్రలోభపరచడానికి సంకేతాలేర్పరిచారు. వాళ్ళు కంటికి కనపడేదే ధర్మమని, ఇతర ధర్మాలను పరిత్యజించాలని వర్ణావర్ణ విచక్షణ బదిలి స్త్రీ పురుషులు ఇష్టమొచ్చినట్లు సుఖపడడమే పరమధర్మమని విశృంఖలత్వం బోధిస్తూ చక్కని ఉపన్యాసాలిస్తూ ప్రజలని ప్రభావితులను చేయసాగారు. దానితో వర్ణాశ్రమాలు వరుస తప్పాయి, వేదశాస్త్రాలు వెనక్కిపోయాయి, అధర్మం అభివృద్ధి చెందసాగింది. 18వ రోజున డుంటి భట్టారకుడు చెప్పిన విప్రుడు కోసం దివోదాసుడు ఎదురు చూస్తుండగా ఆనాటి మధ్యాహ్నం మధుసూదనుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. విఘ్నేశ్వరుడు రాజు హృదయాన్ని ఆవహించాడు. రాజ్యభారం భరించి బడలిక చెందాను, మనసులో విరక్తి జనిస్తుంది. బ్రాహ్మణోత్తమ, ఏం చేసేది, ఎక్కడికి పోయేది చెప్పు, నువ్వే దిక్కు అని ఒకసారాగి, ఇంతకాలము నా రాజ్యంలో అకాల మరణాలు, వ్యాధులు, దారిద్ర్యము, ముసలితనము లేవు. ఎందుకో అవన్నీ ఇప్పుడు కలుగుతున్నాయి. దేవతలని తృణీకరించిన ఒక్క అపరాధం తప్ప మరే దోషము ఎరుగను. ఇదంతా నాటకంలా కనిపిస్తుంది. ఏదేమైనా చాలా కాలం రాజ్యం చేశాను. ఇంద్రియాలు విశ్రాంతి కోరుతున్నాయి. మోక్షం కోరుకుంటున్నాను. అది ఎలా సిద్ధిస్తుందో తెలియజేయండి అని రాజు ధీరంగా ప్రార్థించాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, కాశీ పట్టణంలో లింగ ప్రతిష్ఠ ఆచరించు, శివలోకానికి వెళ్ళిపోతావు. నా మాటకి తిరుగులేదు. నీ కొడుక్కి రాజ్య పట్టాభిషేకం చేసి దైవభక్తి ఉపదేశించి తపోవనానికి పోవడమే వృద్ధాప్యంలోని రాజుకి కర్తవ్యం అని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాజు విరక్తితో కొడుక్కి పట్టాభిషేకం చేసి మంత్రులకి పురోహితులకి అందరికీ సమరంజయుడిని అప్పగించి తన సర్వ సంపద వెచ్చించి మహాప్రాసాదం నిర్మించి దానిలో శివలింగం ప్రతిష్ఠించి దివ్య విమానం ఎక్కి శివలోకానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాసాదం భూపాలశ్రీ అని ప్రసిద్ధి చెందింది. దివోదాసుడి
ఈశ్వరలింగం కాశీపట్టణంలో భుక్తి ముక్తి ప్రదాయకమై ప్రకాశిస్తుంది. విష్ణువు ఆ వృత్తాంతమంతా గరుడుడికి ద్వారా ఈశ్వరుడికి తెలియజేసి వెంటనే వారణాసికి రమ్మని ప్రార్థించాడు. ఈశ్వరుడు అది విని పార్వతీ సమేతుడై ప్రమదులు దేవతలు దిక్పాలురు వెంటరాగా కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరులు జయ జయ ధ్వనాలు చేస్తుండగా నందివాహనం మీద వచ్చి విఘ్నేశ్వరుని కౌగిలించుకొని తక్కిన వారిని తగిన రీతిగా గౌరవించాడు. భూమి మీద దేవతలు ఉండరాదన్న దివోదాసుడి శాసనం అతనితో అంతమైందని దేవతలందరికీ తెలిసేలా ప్రకటించాడు. తనకి కాశీక్షేత్రం మీద కల మక్కువని చెబుతూ కాశీక్షేత్ర ధూళి సర్వరక్షకర కాశీనామస్మరణం సర్వపాపహరం. అన్ని తీర్థాలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. కాశీ మోక్షలక్ష్మి అంటూ ప్రస్తుతించాడు. దేవతలందరూ తమకి మళ్ళీ కాశీ నివాస అదృష్టం లభించినందుకు ఎంతో సంతోషించారు. గోప, కాశీక్షేత్ర ప్రభావం విన్నావు కదా. ఆ మహాక్షేత్రం మనమిక కొన్ని మజిలీలలో చేరగలం. అక్కడ పవిత్ర గంగానదిలో స్నానం చేసి భక్త సులభుడైన విశ్వనాథుని దర్శించి చరితార్థులం అవుతాము అన్నాడు మణిసిద్ధుడు. అయ్యగారు, మీ అనుగ్రహం వల్ల నాకు ఉత్తమ తీర్థ గమన లాభం కలుగుతుంది. ఎంతైనా ధన్యుణ్ణి అన్నాడు గోపాలుడు. 314వ మజిలీ పుండరీకుడి జన్మ వృత్తాంతం. మజిలీ చేరాక గోపాలుడు, స్వామి, మీరింతవరకు నాకు చెప్పిన కథలన్నీ ఆకలింపు చేసుకుంటుంటే నాకెన్నో శంకలు కలుగుతున్నాయి అంటూ ఎన్నో సందేహాలు వెలబుచ్చగా మణిప్రభావంతో వాటి వెనుక కథలు తెలుసుకుని మణిసిద్ధుడు చెప్పసాగాడు. స్వర్గంలో ప్రసిద్ధమైన అప్సరస కులాలు 14 ఉన్నాయి. వాటిలో ఒకటి పద్మగర్భుడి వలన, మరొకటి వేదాల వలన, ఇంకొకటి అగ్ని వలన, వాయువు వల్ల, భూమి వల్ల, బలం వల్ల, మన్మధుని వలన, మృత్యువు వల్ల, అమృతం వలన, సూర్యకిరణాల వలన, చంద్రకిరణాల వలన, విద్యున్మాలల వల్ల ఒక్కొక్కటి ఉదయించాయి. గంధర్వులలో 2 కులాలే నిలిచాయి. మునిపుత్రులు 16 మందిలోనూ చివరివాడు చిత్రరథుడు చాలా పేరు పొందాడు. అతను చాలా పరాక్రమవంతుడు. దేవదానవ యుద్ధాలలో దేవతలకు చాలాసార్లు సాయం చేసి ఇంద్రుడికి అంతరంగిక మిత్రుడయ్యాడు. అమృతం వలన పుట్టిన కులానికి చెందిన మధిర అనే కన్యని పెళ్ళాడి గంధర్వులందరికీ రాజై భారతదేశపు ఉత్తర భాగంలో కల హేమకూట పర్వతం మీద నివసించేవాడు. అతను అంశుడిని 2వ గంధర్వ కులానికి రాజుగా నియమించడం వల్ల అతను కూడా హేమకూటం మీదే ఉండేవాడు. వారికి ఎంతకాలానికి సంతానం కలగకపోవడంతో చింతతో భోగాల పట్ల విరక్తి చెందారు. చిత్రరథుడు ఒకనాడు తన మిత్రుడికి చెప్పి సంతానం కలిగే ఉపాయం తెలుసుకుందుకు స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడు అతన్ని ఆదరించి అతని కలతకి ఆ కారణం అడిగాడు. చిత్రరథుడు సంతానం కలగక చింతిస్తున్నట్లు చెప్పగా ఇంద్రుడు దగ్గరున్న బృహస్పతిని వీని భవిష్యత్తు ఎలా ఉందో, సంతాన యోగం కలదో లేదో చెప్పండి అని అడిగాడు. అతను కొంతసేపు ఏదో గుణించి 14 లోకాలలోనూ ఇతనికి సమానమైన పురుషుడు ఉండడం అరుదు, సర్వవిధాల ప్రశంసనీయంగా ఉంటాడు. కానీ వీనికి పుత్ర సంతానం ఎప్పటికీ కలుగదు. ఒక పుత్రిక పుట్టి ఆమెకు కలిగే పుత్ర సంతానమే ఇతని వంశానికి ఆధారం అవుతుంది అన్నాడు. చిత్రరథుడు దీనంగా, గురువర్య, నా తమ్ముడు అంశుడికైనా అలాంటి యోగం ఉందా అని అడగగా బృహస్పతి, మీ ఇద్దరి యోగము ఒకలాగే ఉంది. అంశుడికి కూడా ఒక పుత్రిక తప్ప పుత్రుల యోగం లేదు. విశేషం ఏమిటంటే మీ ఇద్దరికీ కొంచెం ఇంచుమించుగా ఒకే సమయంలో పుత్రికలు జన్మిస్తారు. వాళ్ళు ఒకే ప్రాణంలా ప్రవర్తిస్తారు. ఒకే సమయంలో వివాహం అవుతుంది. సంతానవతులు అయ్యాక ఒకే ముహూర్తంలో దేహత్యాగం చేస్తారు అన్నాడు. తన మిత్రుడి మనస్సుకి ప్రియం కలిగించే మాటలు చెప్పి హృదయం రంజిల్లేలా వినోదాలు జరిపించాడు. చిత్రరథుడు ఇంటికి వెళ్ళాక కూడా మనసుకి ఊరట కలగలేదు. ఒకనాడు నారదుడు రాగా చిత్రరథుడు తన మనోవిచారాన్ని చెప్పుకున్నాడు.
పుత్రుడు కలగడానికి ఉపాయం చెప్పమన్నాడు. నారదుడు దానికోసం సామాన్యుడిలా ఇంత చింతెందుకు, పరమేశ్వరుడి అనుగ్రహంతో లభించని దేముంటుంది, కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించు అని వెళ్ళిపోయాడు. చిత్రరథుడు తపస్సు చేసుకుందుకు భూలోకానికి వచ్చి కైలాసగిరి సమీపంలో నిర్మానుష్యమైన అరణ్యం తగిన స్థలమని తలచి అక్కడ అందమైన దేవ మందిరం కట్టించి దానిలో త్రయంబకుణ్ణి ప్రతిష్ఠించి ఆ పరిసరాలలో చిత్రరథ అనే ఉద్యానవనం నిర్మించి దానిలో తపస్సు చేసుకోసాగాడు. కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా నాకు అంశుడికి సంతానం అనుగ్రహించు అన్నాడు. చెరొక పుత్రికను పొందుతారు అని వరమిచ్చి ఈశ్వరుడు అంతర్ధానమైపోయాడు. పుత్ర సంతానం కోరి తపస్సు చేసిన చిత్రరథుడు అయ్యో దుర్లభమైన ఈశ్వర సాక్షాత్కారం లభించినా పుత్ర సంతానం అని కోరుకోక వెర్రివాడిలా సంతానం అన్నాను. అభాగ్యుడికి ఎక్కువ ఎలా లాభిస్తుంది, చేసిన తపస్సంతా వృధా అయిందే అని విచారిస్తుంటే నారదుడు అక్కడికి వచ్చాడు. అతను ఆ మహామునికి తన బాధ చెప్పుకోగా నారదుడు విధినెవరూ అతిక్రమించలేరు, దానికోసం విచారించి ప్రయోజనం లేదు. నీకు అంశుడికి కలిగే పుత్రికల వల్ల మీ గంధర్వ కులానికి శాశ్వత యశస్సు కలుగుతుంది. వారికి కలిగే పుత్ర సంతానం వల్ల మీకు అత్యుత్తమ లోకం ప్రాప్తిస్తుంది. ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోగలిగిన నీ భాగ్యం ప్రశంసించదగింది. వెళ్ళి శుభాలు పొందు అన్నాడు. చిత్రరథుడికి మనసు తేటపడగా ఇంటికి పోయి ఆ వృత్తాంతమంతా తన వారికి చెప్పాడు. 315వ మజిలీ. వైకుంఠంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆనాడు శ్రీమన్నారాయణుడు పాలసముద్రం నుంచి యోగనిద్రలో నుంచి మేలుకొని సర్వ ప్రపంచాన్ని సంరక్షించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి అతన్ని స్తుతిస్తారు. లక్ష్మీదేవిని విష్ణువుని దివ్య సింహాసనం మీద కూర్చోబెట్టి బృహస్పతి మొదలైన వారు వివిధ సత్కారాలు చేస్తారు. తుంబుర నారదులు గానం చేస్తారు. అప్సరసలు నాట్యం చేస్తారు. ఒకప్పుడు అలాంటి రోజున దేవతలు మునులు వైకుంఠం వచ్చారు. మునిపత్నులు అలంకరించుకొని లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళారు. ఆమెకు తారాదేవి అలంకారం ఎబ్బెట్టుగా అనిపించింది. అనసూయను, అరుంధతిని, లోపాముద్రని ఎక్కువగా గౌరవించి పూజించింది. దానితో కొందరిలో ఈర్ష్య పుట్టింది. లక్ష్మీదేవి, మీ సందర్శనం నాకెంతో సంతోషం కలిగించింది. మీతో ముచ్చటించడం నాకు మహాభాగ్యం అన్నది అనసూయ. దేవి, మమ్మల్ని ఇలా పెద్ద చేయడం నీ అభిమానం. సర్వ ప్రపంచ సంరక్షకుడి ఇల్లాలివైన నీ ముందు మేమెంత వాళ్ళం అన్నది అరుంధతి. నీ కటాక్షం నిరుపేదైన భాగ్యవంతుడిని చేయగలదంటారు. అలాగా లోకైక శరణ్యానివైన నీతో ముచ్చటించడం మాకెంతో సంతోషం కలిగింది అన్నది లోపాముద్ర. కారడువులలో భర్త పాదాలు సేవిస్తూ కాలం గడిపే మాలాంటి నిరుపేదల మీద నీకు ఇలా అనురాగం కలగడానికి మేమెంత పుణ్యం చేశామో అన్నది లక్ష్మి. మునిపత్నులలో అనేకులు తపోవనాలలో ఉండేవారే. సాత్వికి పతితోడిదే లోకమని నమ్మి అలా ఉండడం వల్లే అంత పేరు పొందారు. మీ అందరిలోనూ తార చాలా అదృష్టవంతురాలు అన్నది తార. దేవతలకు పురోహితుడు మాత్రమే తప్ప నా భర్త ఇంద్రుడా ఉపేంద్రుడా? రాజభోగాలు నాకెలా వస్తాయి? నన్ను మీరిలా అవమానపరచడం తగునా అన్నది లక్ష్మి. తారా సతీమణి, ఇంతలోనే అంత అలక తెచ్చుకోవాలా? మునీశ్వరుల భార్యలో ఆత్మ ప్రభావంతో ఇంద్రుడైనా కాగలరు, చంద్రుడైనా కాగలరు అన్నది అహల్య. తారతో రహస్యంగా, చూశావా, శ్రీదేవి సాహసం ఎప్పుడో మనిద్దరం అజ్ఞానంలో ఇంద్రచంద్రుల సహవాసం చేశామని ఎలా ఎత్తిపొడుస్తుందో చూడు. సమానులలో ఇలా మాట్లాడుతూ అవమానిస్తున్న ఈ లక్ష్మిని ఏమనాలి అన్నది తార. నేను మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాను. అనసూయ వాళ్ళని అధికంగా గౌరవించి మనని తేలికగా చూస్తుంది. ఈమెను చూడరావడం మనదే తప్పు. వాళ్ళలా మనం మోటుగా అలంకరించుకోక దివ్య భూషణాలు ధరించామనేమో
ఆమెకు అసూయ అన్నది. లక్ష్మి, మీ ఇద్దరూ మా మీద కోపంతో రహస్యంగా మాట్లాడుకోవడం ఇందరి మధ్యలో సమంజసం కాదు అన్నది. తార, అత్యంత ఛాందస ప్రవృత్తి కల భర్తతో కాపురం చేసే మేము ఇక్కడికి రావడం హాస్యాస్పదమే అన్నది. అహల్య, వచ్చినందుకు మంచి పరాభవమే జరిగింది. ఇంకా ఇక్కడ ఉండక్కర్లేదు. ఇందుకు ప్రతీకారం ఆలోచిద్దాంరా అని తారను లాక్కుపోయింది. జరిగిన దానికి విచారిస్తూ అందరూ ఇళ్ళకి పోయారు. ఇంద్రచంద్రుల శాపం. వైకుంఠంలో జరగవలసిన వేడుకలు చేయడానికి సభ సిద్ధమైంది. లక్ష్మీనారాయణులు వచ్చినా బృహస్పతి మరికొందరు రాకపోవడంతో సభలో కలకలం చెలరేగింది. అంతలో నారదుడు వచ్చి సభకి అంతరాయం కలిగింది, చిన్న ప్రమాదం వచ్చింది అనేసరికి కశ్యపుడు ఏం జరిగింది, గౌతమ బృహస్పతులు ఇంద్రచంద్రులు ఎందుకు రాలేదు అని ఆత్రంగా అడిగాడు. నారదుడు శ్రీదేవిని దర్శించడానికి వెళ్ళిన తారా అహల్య ఆమెచే అవమానించబడ్డారట. భర్తలతో వారు శ్రీదేవి మీద లేనిపోని నేరాలెన్నో చెప్పారట. దానితో ఆ మునులు ఇంద్రచంద్రుల సన్నిధి నుండి వారి కోపాన్ని ప్రజ్వరిల్ల చేస్తున్నారట. మహాలక్ష్మికి ఏ ఆపద వస్తుందో అని మీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు. ఆ మాట విని ఈశ్వరుడు కోపించి ఇంద్రచంద్రుల ప్రవర్తన ఎంత అసమంజసంగా ఉంది, ఇలాంటి అవినయ ప్రవర్తనలు దేవలోకంలో ఉండతగరు. వాళ్ళిద్దరూ నరకలోకంలో కష్టాలు పడి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు అని శపించాడు. పక్కనే ఉన్న పార్వతి ఉత్సవ సమయంలో శ్రీదేవితో కలహించి అమాయకులైన భక్తులకి కళంకం ఆపాదించిన అహల్యాతారలకు దేవలోక నివాస యోగ్యత లేదు, వాళ్ళు పుడమి మీద పుట్టాలి అని శపించింది. లక్ష్మీదేవి వాళ్ళు శాపగ్రస్తులైన సావాసం లభిస్తుంది అని అనుగ్రహించి అలా వారందరూ శపించబడడం చూసి సభ నిశ్చేష్టమైంది. అప్పుడు నారాయణుడు, ఈ శుభదినాన ఉత్సవానికి వచ్చిన వారికి ఇలా శాపాలు తగలడం నా మనసుకి బాధగా ఉంది. పార్వతీ పరమేశ్వరుల శాపాలని శ్రీదేవి వాక్కులని తిప్పడం ఎవరితరం కాదు. ఇంద్రచంద్రులని అహల్య తారల యందు పుత్రోదయం అయ్యే వరకే ఈ శాప దోషం ఉంటుంది. సంతానం కలగడంతో శాప నివారణ అవుతుంది. చంద్రుడు లేకపోతే ఓషధులు వృద్ధి చెందవు కనుక ఈ శాపాన్ని అతని కళ మాత్రమే అనుభవిస్తుంది అని ఉత్సవాలు నిలిపివేశాడు. అందరూ వెళ్ళిపోయారు. నారదుడు మెల్లగా గౌతమ బృహస్పతుల వద్దకు వెళ్ళి జరిగినది వారికి వివరంగా చెప్పాడు. తమకు సంభవించిన శాపాలకు వారు ఆహాకారాలు చేస్తుంటే విధిని ఎవరు అతిక్రమించలేరు, కానీ శ్రీదేవి శాపమే కుచితంగా ఉంది అంటూ ఆమె మీద వారికి కోపం వచ్చేలా అన్నాడు. దానితో గౌతముడు ఆగ్రహించి, ఆ శ్రీదేవికి మేం అంత చేతకాని వాళ్ళలా కనిపిస్తున్నామా? మమ్మల్ని విభూతి రాయలమని జడదారులని మునిపత్నుల ముందు హేళన చేసినందుకు మా లాంటి మునీంద్రుడి వల్లనే పుత్రుని పొంది అపకీర్తి పాలగుగాక అని శపించాడు. నారదుడు సంతోషించి, దేవేంద్రుడు మరో జన్మలో శ్రీదేవికే జన్మిస్తాడు, ఆమె మిమ్మల్ని నరకలోకంలో పుట్టమని శపించలేదు కనుక మీరు దేవలోకంలో అయినా జన్మించవచ్చు, కానీ మానవలోకంలో కష్టాలు పడే ఇంద్రచంద్రులతో కొన్నాళ్ళు సహచరులై ఉండాలి అన్నాడు. అంటే ఆ ఇద్దరు స్త్రీలు ఊర్ధ్వలోకంలోనూ అధోలోకంలోనూ కూడా పుట్టాలని అర్థమవుతుంది. సరే, దైవం ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది, విచారించడం అనవసరం అన్నారు వారు. తమ వలన ఆ మునులకు కలిగిన అనర్థాలు విని తారా అహల్య చాలా విచారించారు. అందరూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. 316వ మజిలీ. పుండరీకుడి కథ. దేవలోకంలో శ్వేతకేతుడని మహాముని ఉన్నాడు. అతను గంగానదీ తీరంలో ఆశ్రమం కల్పించుకొని తపస్సు చేసుకునేవాడు. ఒకనాడు అతను గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళి వికసించిన పద్మం చూసి దానిని కోయడానికి నీళ్లలోకి వెళ్ళాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఆ పద్మం మీద కూర్చొని ఉండి అతన్ని చూసి చిత్త చాంచల్యం పొందింది. చూడడంతోనే ఆమె గర్భం తాల్చి ఆ పద్మంలోనే పుత్రుని కంది. ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని వచ్చి
మునీంద్ర, వీడు నీ కొడుకు, సంరక్షించుకో అని శ్వేతకేతుడికిచ్చింది. కొడుకు కలగడంతో ఆమెకు శాపం అంతమై జరిగిన దానికి సిగ్గుపడుతూ మాయమయ్యింది. ఆ బాలుడికి పుండరీకుడని పేరు పెట్టి శ్వేతకేతుడు పెంచసాగాడు. దేవలోకంలోని ఒక ముని దంపతులకి గౌతముడు కపింజలుడని పుత్రుడిగా జన్మించాడు. వాడిని విద్యాభ్యాసం కోసం ఆ దంపతులు శ్వేతకేతుడి వద్దకు పంపారు. పుండరీకుడు ఇద్దరిని తన ఆశ్రమంలోనే ఉంచుకొని అతను విద్య చెప్పసాగాడు. వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటూ త్వరలోనే సర్వశాస్త్రాలలోనూ ప్రవీణులయ్యారు. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడు, ఈ కుమారులిద్దరూ మీ శిష్యులు కాబోలు. శాస్త్రాలు ఎంతవరకు పఠించారు అన్నాడు. శ్వేతకేతుడు, పుండరీకుడు నా కొడుకు, రెండవ వాడు విద్యాభ్యాసానికి వచ్చాడు, వీరిని ప్రశ్నించవచ్చును అన్నాడు. నారదుడు, శాస్త్రాలన్నీ వీరి ముఖాలలోనే ప్రకాశిస్తున్నాయి. వీరు కోపగించనంటే ఒక సందేహం తీర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. శ్వేతకేతుడు, కోపమెందుకు, అడగండి అన్నాడు. నారదుడు, మహాత్మా, బ్రహ్మచర్య దీక్షకు ప్రసిద్ధికెక్కిన నీకీ పుత్రుడు ఎలా కలిగాడో అన్నాడు. శ్వేతకేతుడు, అది రహస్యమే కాని నీ సందేహం తీర్చడానికి ప్రధాన విషయం చెబుతాను. గంగానదిలో పుండరీకంలో నాకీ బాలుడు లభించాడు. అప్పటి నుంచి పుత్రుడిగా పెంచుతున్నాను అన్నాడు. నారదుడు, బాగుంది. వీని ముఖంలో 3 లోకాలు పాలించి చక్రవర్తి లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి. ఆశ్రమంలో ముని వృత్తిలో ఉంచడం కంటే లోక సంరక్షణకు వినియోగించడం ఉచితం కదా అన్నాడు. శ్వేతకేతుడు, ధనుర్వేదంలో పరిశ్రమకై ఎక్కడికైనా పంపాలనుకుంటున్నాను అన్నాడు. నారదుడు, అయితే నా వెంట తీసుకుపోయి తగిన చోట శిక్షణ ఇప్పిస్తాను, అంగీకరిస్తారా అన్నాడు. శ్వేతకేతుడు అంగీకరించాడు. మరునాడు పుండరీకుడిని నారదుడి వెంట పంపుతుంటే కపింజలుడు కూడా వెంటపడ్డాడు. కానీ ఆ బాలుడి తల్లిదండ్రుల అనుమతి లేనిదే తాను తీసుకెళ్ళనని నారదుడు అనేసరికి కపింజలుడు అనుమతి తీసుకువస్తానని వెళ్ళాడు. నారదుడు పుండరీకుడితో సకల దేవతాలోకాలు తిరుగుతూ అక్కడి విశేషాలు చూపిస్తూ భూలోకానికి వచ్చాడు. అక్కడి పుణ్యతీర్థాలు చూపించి గోదావరి నదిలో స్నానం చేసి వస్తుంటే కోలాహలం వినిపించింది. ఒకవైపు నుంచి వేగంగా ఏనుగు వస్తుంటే దాని వెనుక సేన వస్తుంది. ఆ ఏనుగు పుండరీకుడి వద్దకు వచ్చి తన తొండంలోని మణిహారాన్ని అతని మెడలో వేసి సంతోష సూచకంగా హీంకారం చేసింది. వెనుక వచ్చిన పరివారంలో నుంచి ప్రధానమంత్రి రాజసిహ్నాల మాలను పట్టుకొని ముందుకు వచ్చి, కుంతలరాజు మరణించాడు, మరొక రాజుని పట్టప ఏనుగు ఎన్నడమే మా ఆనవాయితీ. మా పట్టపు ఏనుగు నిన్ను రాజుగా వరించింది. కుమార, నీ ముఖంలో అనేక రాజలక్షణాలు గోచరిస్తున్నాయి. నీ ఆదేశాలను మేం అనుసరిస్తాం. భద్రసింహాసనం అధిష్ఠించి ప్రతిష్టానపురం నుంచి కుంతల రాజ్యాన్ని పరిపాలించు అంటూ రాజుకు తగిన వస్త్రాలు అలంకారాలు పుండరీకుడి ముందు ఉంచాడు. నారదుడి ఆదేశంతో అతను అంగీకరించి కుంతల రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. కొన్ని రోజులయ్యాక నారదుడు వచ్చ, పరమేశ్వరుడి అనుగ్రహం వలన నీకు తగిన పదవి లభించింది. నీకు అత్యంత సుఖం లభిస్తుంది. నేను ఇక ఇక్కడ ఉండకూడదు. అప్పుడప్పుడు వచ్చి నీ క్షేమం చూసిపోతుంటాను అని పుండరీకుడికి చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. పుండరీకుడు ప్రజారంజకంగా పాలిస్తూ సకల సౌఖ్యాలు అనుభవించసాగాడు. విభూతివర్ధనుడనే మంత్రి రాజకార్యాలని సమర్థవంతంగా నిర్వర్తించసాగాడు. ఒక శరత్ ఋతువులో రాజు నిండు కొలువు తీర్చి ఉండగా అతని మిత్రుడు వసంతశీలుడు వచ్చి అతని ఆదరాభిమానాలు పొంది ఉద్యానవన సంరక్షణ చక్కగా జరిపించి ఎండవల్ల శ్రమ అనిపించి ఊరి చివర బౌద్ధ మందిరం చూసి దాని బయట తిన్నె మీద కూర్చున్నాడు. ఉదయం వెళ్ళేటప్పుడు తెల్లగా కనపడిన ఆ బౌద్ధ చైత్యము అప్పుడు ఇంద్రనీలమణులతో నిర్మించబడినట్లు ఆకుపచ్చగా కనిపించి ఆశ్చర్యపోతుంటే దానిలో నుంచి ఎంత చిత్రంగా కనబడుతుంది. మనసులోని క్లేశం వల్లనే ఇలా సంభవిస్తుంది.
జీవికి నిజంగా ఎక్కడా విశ్రాంతి లేదు అని వినిపించి అటువైపు చూస్తుండగా తల మీద కిరీటం లాంటి శిఖకల చిలుక ఒక ఆ చైత్యంలోంచి బయటికి వచ్చి దాని మీద కూర్చుంది. నేను చూసిన ఆకుపచ్చ రంగు దానివల్లనే అని, విన్న మాటలు దానివే అని గ్రహించి అలాంటి అపురూపమైన చిలకని మహారాజు కర్పిస్తే బాగుంటుందని అనిపించగా సమయం చూసి దానిని పట్టుకోబోయాను. అది అందినట్లే అందుతూ తప్పించుకుంటూ చిక్కనట్లే చిక్కి ఎగిరిపోతూ రోజంతా నన్ను పరిగెత్తించి చివరకొక దట్టమైన అరణ్యానికి నన్ను తీసుకుపోయి అక్కడ మాయమైపోయింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.